నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అబ్బా! మోకాలు నొప్పులు భరించలేకపోతున్నామని మలి వయసులో ఉండేవాళ్ళు ఒకప్పుడు అంటుండేవారు. అంటే ఒక 60 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు ఈ కంప్లెయింట్ చేస్తుండేవారు. నౌ-ఏ-డేస్ యుక్త వయస్కులు అంటే 40 సంవత్సరాల వయసు నుంచే మోకాలు నొప్పులని కంప్లెయింట్ చేస్తున్నారు. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, మారుతున్నటువంటి జీవన శైలి కూడా కావచ్చు. సో వీటన్నిటి వల్ల ఈ మోకాలు నొప్పులని భరిస్తూ ఉన్నాం. అయితే ఈ మోకాలు నొప్పులకి సర్జరీ ఒక్కటే శరణ్యమా అనంటే కాదు. సర్జరీ అవసరమే లేకుండా మోకాలు నొప్పుల్ని తగ్గించగలమని అంటున్నారు డాక్టర్ సుధీర్ దహరా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. అది ఎలానో సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, సో ప్రతి ఒక్కరికి సర్జరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయమే ఉంటుంది. అది ఏ సర్జరీ అయినా కానివ్వండి. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత దాని నుంచి రికవర్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్గా మన లైఫ్ లీడ్ చేయగలుగుతామా లేదా, ఇలా లక్ష సవాళ్ళ డౌట్లు ఉండి సర్జరీని అవాయిడ్ చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు. సో కమింగ్ టు మై పాయింట్, సో మోకాళ్ళ నొప్పులు వచ్చేసరికల్లా చాలామందికి ఇప్పట్లోనే సర్వసాధారణం అయిపోయింది. మరి ఇంతమంది అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందా? సో సర్జరీ అయితే లేకుండానే మేము ట్రీట్ చేస్తామని మీరు అంటున్నారు. ఎలా? ఇప్పుడు మనం మోకాలు నొప్పి ఏదైతే మీరు అన్నారు కదా 60 years ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో వస్తుంది అన్నదానికి సర్జరీకి వెళ్ళేది 105 మందే. 95 మందికి వేరే వేరే ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ అన్నది ప్రతి ఒక్కరు భయపడతారు. ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా అందరికీ చేయరు. ఎవరైతే ఆపరేషన్కి సూట్ అవుతారో, ఎవరైతే ఆపరేషన్కి కరెక్ట్గా అంటే అది చేసిన తర్వాత కరెక్ట్ రిజల్ట్ వస్తుందో వాళ్ళకే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అన్నది చాలా పెద్ద విషయం. కానీ జనాల అపోహ ఏంటంటే ఫైనల్గా ఆపరేషన్ అయినా, లేదంటే ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదా అన్నదే అందరి డౌటు. కాదు, ఆపరేషన్ కాకుండా ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రెండు ట్రీట్మెంట్లు మోకాళ్ళ అరుగుదలకి, మోకాళ్ళ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా, గుజ్జు జరిగిపోయిందని మోకాలు నొప్పి వస్తుంటుంది వాళ్ళకి. ఒకటి నీ రీప్లేస్మెంట్ సర్జరీ, రెండోది రీజనరేటివ్ థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ. సో ఈ రెండు అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం కదా, ఇంగ్లీష్ మెడిసిన్లో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఈ రెండు. ఇప్పుడు అలోపతి కాకుండా హోమియోపతి ఉంది, తర్వాత ఆయుర్వేదిక్ ఉంది, సిద్ధా ఉంది. దాంట్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. అని చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఒక బిలీఫ్తో పోతుంటారు. ఇప్పుడు 100 మెంబర్స్లో ఒక 50-60 మెంబర్స్కి హోమియో ఇష్టపడతారు, కొంతమంది 20-30% ఆయుర్వేదిక్ ఇష్టపడతారు, కొంతమంది సర్జరీ ఇష్టపడతారు. కానీ న్యూ ఇన్నోవేషన్ ఏంటంటే, అలోపతిలోనే ఇంతకుముందు ఏకైక మార్గము ఓన్లీ సర్జరీతోనే రిలీవ్ చేసే ఈ మోకాల ఆస్టియోఆర్థరైటిస్ కొత్తది ఒకటి వచ్చింది. కొత్తది కాదు, ఇది చాలా కాలం నుంచి ఉంది. చాలా కాలం వెలుగులోకి తీసుకొచ్చాం దాన్ని. ఎందుకు తీసుకొచ్చామంటే, ఆల్రెడీ ఉన్నదాన్ని మనకి సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని గవర్నమెంటే అలో చేసింది, గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చింది. సో దీన్నే పిఆర్పి థెరపీ, ప్లాస్మా థెరపీ అంటారు. సర్జరీ మీరు అన్నట్టు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటే, సర్జరీ ఒక్కటే కాదు మార్గం, చాలా మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యమైన మార్గము ప్రివెన్షన్. అసలు రాకుండా చూసుకోవడం, జబ్బు కాదు. అసలు ఇప్పటి నుంచే 30-35 ఏజ్లోనే మీరు కరెక్ట్గా మోకాలకి ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ మోకాలు నొప్పి రాదో అవి కానీ పాటించారంటే అసలు మోకాలు నొప్పి ఉండదు, స్పైన్ పెయిన్ ఉండదు, షోల్డర్ పెయిన్ ఉండదు, ఇతరత్ర వేరే జాయింట్ పెయిన్ కూడా ఉండదు. అది ప్రివెన్షన్ ముందు. దాని తర్వాత ఒకవేళ మనం చేసే పనుల వల్ల, మన యాక్టివిటీస్ వల్ల ఒకవేళ మోకాలు అరిగిపోతే సర్జరీ ఒక్కటే మార్గం కాదు. అలోపతిలోనూ ఇంకొక మార్గం ఉంది, అదే ప్లాస్మా థెరపీ ఆర్పిఆర్పి. ఇతరత్ర వేరే డిసిప్లిన్స్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్? ప్లాస్మా థెరపీ అంటే అసలు ఏం చేస్తారు? ఇప్పుడు ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ, దీని టైటిల్, దీని పేరు ఏంటంటే, ఇన్ బ్రాడ్ సెన్స్ దిస్ ఇస్ కాల్డ్ రీజనరేటివ్ థెరపీ. రీజనరేటివ్ థెరపీ అంటే డీజనరేట్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడం. డీజనరేషన్ అంటే ఏంటి? అరిగిపోవడం. స్పైన్లో నాకు డీజనరేషన్ ఉంది, మోకాల్లో నాకు డీజనరేషన్ ఉంది, షోల్డర్లో నాకు డీజనరేషన్. అంటే షోల్డర్ కానీ, మోకాల్లో కానీ, స్పైన్లో కానీ కొన్ని బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, అవి అరుగుతాయి. అవి అరిగినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి నొప్పి వస్తుంది. ఎందుకు అరుగుతాయి? వయసు వల్ల అరుగుతాయి, మనం చేసే పనుల వల్ల అరుగుతాయి, మన బాడీని ఎక్కువగా యూజ్ చేసినా, అతిగా వాడినా కూడా అరుగుతాయి. సో దీనంతటిని డీజనరేటివ్ ప్రాసెస్ అంటారు. డీజనరేటివ్ ప్రాసెస్. ఆ డీజనరేటివ్ ప్రాసెస్కి సర్జరీకి వెళ్లకుండా ఇతరత్ర డీజనరేటివ్ ప్రాసెస్కి అనవసరమైన ట్యాబ్లెట్లు వాడి దానివల్ల కిడ్నీను, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా, అదే డీజనరేట్ అయిన
బాడీలో టిష్యూస్ని రీజనరేట్ చేయడం, అంటే మళ్ళీ దాన్ని పునరుత్పత్తి అంటాం. రీజనరేషన్ పునరుత్పత్తి చెందించడం. కణాలను పునరుత్పత్తి చేస్తారు. ఏ కణాలు ఏ బాడీ పార్ట్ అయితే దెబ్బతినిందో దాన్ని మళ్ళీ మనము రీజనరేట్. ఇప్పుడు మోకాలు ఉంది, మనం మోకాలు గురించి మాట్లాడుకున్నాం. ఇది మోకాలు అంటే నీ జాయింట్ అంటాం. ఇది నీ జాయింట్లో ఈ రెండు పెద్ద బోన్స్, ఈ మధ్యలో బ్లూగా ఉంది చూసారా, ఇది కార్టిలేజ్ అంటాం, లేదంటే గుజ్జు అంటాం. 99% 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళలో మోకాలు నొప్పి వచ్చిందంటే ఈ రెండు బోన్స్ మధ్యలో ఈ బ్లూగా ఉన్నది అరిగి ఉంటుంది. ఇది అరిగినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు బోన్స్ రబ్ అవుతాయి, దగ్గరికి వచ్చి రాసుకున్నాం, కటకట సౌండ్ కూడా వస్తుంటుంది, నొప్పి వస్తుంది, కొంతమందికి ఫ్లూయిడ్ కూడా కలెక్ట్ అవుతుంది. సో దీన్ని డీజనరేట్ ఏమైంది, ఈ కార్టిలేజ్ అయింది, అంటే గుజ్జు అరిగింది. బాడీలో బోన్స్ కాదు అరిగింది. అందరు చాలా అపోహపడుతుంటారు, నా బోన్ అరిగిపోయింది సార్. బోన్ ఎప్పుడు అరగదు. బోన్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, బోన్ అరగదు. ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్న ఈ గుజ్జు, ఇది కారణం, మూల కారణం, కల్ప్రిట్ ఇది. ఇది పోవడం వల్ల, ఈ రెండు బోన్స్ రాసుకోవడం వల్ల మీకు నొప్పి వస్తుంది. సో డీజనరేట్ అయిన కార్టిలేజ్ని రీజనరేట్ చేయాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే చిన్న పాముని చిన్న కర్రతో చంపడం అంటారు చూడు. సో దీనికోసం పెద్ద సర్జరీస్ అవసరం లే, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లే, పెద్ద పెద్ద ట్యాబ్లెట్లు కూడా తినాల్సిన అవసరం లేదు. సో ఇది ఏదైతే ఈ విధంగా అరిగిందో, ఇది చూడండి, ఇది అరిగింది, ఇది అరగడం ఇట్లా అరుగుతుంది. ఎర్రగా అయింది చూసారా, ఇదేమో బాగుంది, ఇక్కడ రెడ్గా అయింది చూసారా. సో ఇంత బాగున్నది ఇంత మాత్రమే అరిగింది, మొత్తం చెడిపోలే. గుజ్జు కూడాను, మోకాల్లో అన్ని స్ట్రక్చర్స్ బాగున్నాయి, గుజ్జు కూడా ఓన్లీ ఈ పార్ట్లో అరిగింది. ఈ పార్ట్లో అరిగిన దాన్ని మళ్ళీ ఇలా చేయడం, ఇది డీజనరేషన్, ఇది రీజనరేషన్. సో దీన్ని రీజనరేటివ్ థెరపీ అంటారు, ప్లాస్మా థెరపీ అంటారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది పని చేస్తుందా లేదా అన్నది. ఎంత ఎఫెక్టివ్ అంటే జనాలందరికీ అపోహ ఏంటంటే, ఇప్పుడు మోకాలు నొప్పి అంటేనే ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ వాడడము, దాని తర్వాత ఎక్సర్సైజ్లు చేయడము, అది ఎట్లాగూ తగ్గదు, కొన్ని సంవత్సరాలకో కొన్ని నెలలకో మోకాలు మార్పిడి చేసుకోవాలని. ఈ రీజనరేషన్ లేదంటే ఈ ప్లాస్మా థెరపీ, పిఆర్పి థెరపీలో ఉన్న కాన్సెప్ట్ ఒకటే, మీకు ఏ పార్ట్ అయితే అరిగిందో ఆ పార్ట్ని మీకు రీజనరేట్ చేయగలిగిన శక్తి ఉంటే, అటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే ఈ ఆపరేషన్ అవసరం లేదు అన్నదే కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. ఆపరేషన్స్ ఎందుకు, ఆపరేషన్స్ వద్దంటే, ఆపరేషన్ అన్నాక, పెద్ద ఆపరేషన్ అన్నాక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఆ చెడు అన్న భాగం ఉండకూడదు. ఎందుకు చెడు అన్నది ఉండకూడదు అంటే, ఇది జబ్బే కాదు, జబ్బు కాని దానికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకొని మళ్ళీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాలి, దాంట్లో ఎందుకు మనం పడాలన్నదే ఈ రీసెర్చర్స్, సైంటిస్టుల కృషి. ఆ ప్రయత్నం వల్ల వచ్చిందే ఈ రీజనరేటివ్. సో ఇప్పుడు ఆ అరిగిపోయిన గుజ్జుని మనం మళ్ళీ రీజనరేట్ చేసాం. ఓకే, సరే, రీజనరేట్ అంటే ఏంటి, ఆ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో కార్టిలేజ్ని హీల్ చేసాం, కార్టిలేజ్ పెరిగింది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎంత బాగా రీజనరేట్ చేస్తే అంత బాగా మీరు నొప్పి నుంచి బయటపడతారు, ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే అంతకాలం అది మీతో పాటు ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. సో సింపుల్ ట్రీట్మెంట్ తోటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ని అవాయిడ్ చేసి, దాని సైన్స్ని తెలుసుకొని, దాన్ని వెనకాల ఉన్న మంచిని తెలుసుకొని, దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఏది ఎట్లా చేయాలి, వయసుకు తగ్గట్టు మన చేసే పనుల బట్టి మనం ఏమేమి అవసరమో మన దాన్ని బట్టి ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ చేసి అది కానీ ఫాలో అయితే ఇది ఎక్సలెంట్ ట్రీట్మెంట్. దీనికి ఇది తప్ప మోకాలకి వేరే ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అంత ఎఫెక్ట్గా పనిచేస్తుందా ఈ కణాల పునరుత్పత్తి అనేది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పనిచేస్తుందా అనేది? అంతే కదా. ఇప్పుడు పేషెంట్ ఓన్ బ్లడ్లోనే ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అంత పేషెంట్వే, ఆ చిన్న బాబు అవ్వచ్చు, 98 years ఓల్డ్ అవ్వచ్చు. మేము మా ఐపిఆన్లో నేను చేసిన ఏజ్ రేంజ్ ఎంతదంటే 15 years బాయ్ నుంచి 98 years వరకు చేసాం. 15 years బాయ్, 15 to 20 years వీళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతుంటారు, కొంతమందికి క్రికెట్ ఆడుతుంటే నీ జాయింట్ ఇంజరీస్, ఫుట్బాల్ ఆడుతుంటే నీ జాయింట్ ఇంజరీస్, టెన్నిస్ ఆడుతుంటే నీ జాయింట్, వాళ్ళు అప్ టు 98, 100 వాళ్ళకి ఎప్పుడు చేయలేదు. కానీ నేను 95 yearsకి చేసిన చాలామంది పేషెంట్స్ ఇప్పుడు 100 కొట్టున్నారు, అంటే 5 years బ్యాక్ చేశాను. సో ఇంత రేంజ్ ఉంది, ఏ ఏజ్లోనే చేయొచ్చు, ఏ ఏజ్లో ఏ కండిషన్ అయినా కూడాను. మనం ఒకటే కనుక్కోవాల్సింది అంటే ఏ పార్ట్ అరిగింది, ఎంత అరిగింది, దాని మెజర్మెంట్స్ ఏంటి,
పేషెంట్ యొక్క ఏజ్ ఎంత, పేషెంట్ జాబ్ ఏంటి, పేషెంట్ జాబ్ ప్రకారం ఏజ్ ప్రకారం ఎంత అరిగిందో మెజర్మెంట్ తీసుకొని ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. ఆ ప్రోటోకాల్ ప్రకారం చేస్తే 90% సక్సెస్ రేటు ఈ రీజనరేటివ్ థెరపీ. ఓకే, ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా మెడికేషన్ ఉంటుందా సార్ వాళ్ళకి? ఒక 3-4 మంత్స్ విటమిన్ లాంటి టాబ్లెట్స్ పెడతాం. పెయిన్ కిల్లర్స్ ఉండకూడదు కూడా. పెయిన్ కిల్లర్స్ వాడితే ఇది పనిచేయదు మళ్ళీ. ప్లాస్మా థెరపీ ఎటువంటి కెమికల్ లాంటి టాబ్లెట్స్ ఉండవు, ఓన్లీ విటమిన్ లాంటి స్ట్రెంగ్త్ అని ఇచ్చే టాబ్లెట్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పిఆర్పి ట్రీట్మెంట్ తోటి ఏ రకంగా మన మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో సర్జరీ అనేది అసలు అవసరం లేకుండా సర్జరీని అవాయిడ్ చేయాలని అనుకునే వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్గా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఈపీ ఆన్ పెయిన్ మేనేజ్మెంట్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.